దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పేరట ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా ముందుగా ఈస్టర్ శుభాకాంక్షలు. హ్యాపీ ఈస్టర్ టు యు ఆల్. ఈ యొక్క పునరుద్ధానపు పండుగ ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో మీరు ఆనందకరంగా ప్రభువు మరణం మీద ఒక జయోత్సవాన్ని ప్రకటించి ఆయన పునరుద్ధానుడుగా లేచాడనేటువంటి సాక్ష్యాన్ని మనము బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో అనుగుణంగా మనం మన గృహాల్లోనే జరుపుకోవటానికి ఇష్టపడుతున్నాం. కనుక మన యొక్క గృహాలలో ఈ యొక్క ఈస్టర్ పండుగ పర్వదినము బాగా జరుగుతున్నది. ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆనందాన్ని మీరు వ్యక్తపరుస్తూ ఉన్నారు అనేటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నాను. అటు నిరీక్షణ విశ్వాసంతో మిమ్మును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అయితే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ యొక్క ఈస్టర్ దినాన మందిరం అంతా కూడా మల్లెపూలతో డెకరేషన్ చేసి మనము ఈ పునరుద్ధాన పండుగ నిమిత్తమే ఒక మహత్తరమైనటువంటి పండుగగా మనము భావించి దీన్ని జరుపుకోవటానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈ యొక్క భారతదేశం మొత్తము కూడా లాక్డౌన్ ఉన్నటువంటి కారణాల చేత మనము మందిరాల్లోనికి వెళ్ళలేకపోవచ్చు. అయినప్పటికీ కూడా మన దేహాలనే ఆలయముగా మనం దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాం. కనుక మన యొక్క దేహం అనేటువంటి దేవాలయంలో సంపూర్ణమైనటువంటి ఈ యొక్క పునరుద్ధానపు ఆనందాన్ని మనం కలిగి ఉన్నామనేటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. అయితే ఈ యొక్క పునరుద్ధానపు పండుగ నాడు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలని, అలాగనే మీతో దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ముందుగా ఒక పునరుద్ధానపు పండుగ సందర్భాలతో కూడినటువంటి ఒక పాటను పాడి కొన్ని వచనాలు పాడి తదుపరి వాక్య పరిచయంలోనికి వెళదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 651వ సంకీర్తన పాడుకొని దేవునామాన్ని మహింపొద్దాం. జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, జయ జయ రాజా జయ రాజా, జయ జయ రాజా జయ రాజా, జయ జయ స్తోత్రం జయ స్తోత్రం, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, మరణము గెల్చిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెల్చిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, పరమ బలమొసగు జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సమాధి గెల్చిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, సమాధి గెల్చిన జయ యేసు, సమాధి ఓడెను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, క్షమించుము నన్ను జయ యేసు, అమరమూర్తివి జయ యేసు, జయ జయ యేసు జయ యేసు, జయ జయ క్రీస్తు జయ క్రీస్తు, సాతాను గెల్చిన జయ యేసు, సాతాను
ఓడెను జయ యేసు, సాతాను గెల్చిన జయ యేసు, సాతాను ఓడెను జయ యేసు, పాతవి గతించే జయ యేసు, పాతవి గతించే జయ యేసు, దాతవు నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 780వ సంకీర్తన మొదటి 2 చరణాలు పాడుకుందాం. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత, జయ హే జయ హే. సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను, జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే. మరణపు కోటలు మరణమే సమసెను, మరణమే సమసెను, ధరణిలో జీవిత భయములు తీరెను, భయములు తీరెను. మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ ఘనమైనటువంటి నామమును బట్టి ప్రభా, నీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నీ చిత్తానుగుణమైనటువంటి సంకల్పం చేత నీ ప్రణాళికలో భాగంగా నాయన ప్రభా, మీ యొక్క ఉద్దేశానుసారంగా మీరు మా కొరకు ఈ లోకంలోనికి ప్రభా అధిరోహించి తండ్రి ప్రభా, మా నిమిత్తము 2020 సంవత్సరాల క్రితమే మా పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసి ప్రభా, మీరే ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడి ప్రభా, మీ యొక్క శరీరము రక్తం అనేటువంటి క్రయదానాన్ని మా కొరకు అర్పించి ప్రభా, మరణ బంధకములు, మరణ భయములు, మరణపు వేదనలు ప్రభా నాయన, మరణపు వాసన చేత ప్రభా మేమందరము కూడా నాయన ఈ మరణపు వేదనలో మునిగి ఉన్నప్పుడు తండ్రి, మరణమును నాయన నిరర్ధకం చేసి, మరణమును తేలిక చేసి ప్రభా, మరణం మీద ఒక గొప్ప విజయాన్ని నాయన మా కొరకు చేకూర్చినటువంటి తండ్రివి నీవు ప్రభా. మరణం మీద ప్రభా మీ యొక్క జయము ప్రభా, నీ యొక్క విజయ ధ్వనితో కూడినటువంటి ప్రభా విజయ స్థాపనే నేటి దినాన పునరుద్ధానం కనుక ఈ పునరుద్ధానము ప్రభానైనా మీరు ఉద్ధానుడై మరలానైనా మీరు లేచినటువంటి ప్రభా మీ యొక్క అక్షయ పూరితమైనటువంటి కార్యాలను నాయన మేము తలపోసుకుంటూ ఉండగా నీ వాక్యంలో ప్రభు ఉన్నటువంటి అంతరార్థాలను మేము గ్రహించగలనట్టు నీ లేఖనానుసారమైనటువంటి నీ మరణ పునరుద్ధానాలను నాయన కొద్ది నిమిషాలు ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి ప్రభా, ఈ యొక్క ఆన్లైన్ ఫేస్బుక్ ఫెసిలిటీని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ యొక్క ప్రభా అవకాశాన్ని, ఈ ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. దీని ద్వారా నాయన ప్రభా కొందరైనను సరే నీ యొక్క వాక్కును వినేటువంటి
ప్రయత్నము చేస్తూ ఉండగా తండ్రి వినువారెల్లరూ కూడా వారి కుటుంబాలు దీవింపబడిన రీతిగా ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో ప్రభు వారందరూ కూడా నాయన ప్రభు దీవింపబడిన రీతిగా సహాయం చేయమని ప్రభు నీ వాక్యము చేత మమ్మల్ని అందరూ కూడా దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్, అందరికీ క్రీస్తు పేరట మరొకసారి శుభములు వందనములు తెలియజేస్తూ గడిచినటువంటి ఉదయకాలాన యూట్యూబ్ ద్వారా లైవ్లో చెప్పలేకపోయినా సరే ముందుగా రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ అందరికీ షేర్ చేయటం జరిగినది కనుక దాన్ని మీరు విన్నారు అనేటువంటి ఆనందాన్ని నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఈ దినాన ఉదయకాలాన పునరుద్ధానపు పండుగ, ప్రభుని పునరుద్ధానము ఉత్సాహముతో మనము ఎలాగా జరుపుకుంటూ ఉన్నాము అనేటువంటి అంశాన్ని ఉదయకాలాన్ని మీతో మాట్లాడటం జరిగినది కనుక దాన్ని మీరు చాలామంది మీలో అనేకులు వీక్షించారనేటువంటి విశ్వాసాన్ని నేను వెల్లబుచ్చుతూ ఉన్నాను. కనుక అక్షయుడైనటువంటి దేవుడు మన కొరకు ఏ రీతిగా చనిపోయి మరలా తిరిగి లేచాడు, ఏ రీతిగా ఆ మర్రపు స్థితి నుండి విమోచింపబడినటువంటి వాడు కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే అనేటువంటి ఉన్నతమైనటువంటి మాటలు మనము ఉదయకాలాన్ని ధ్యానించాం. అయితే పునరుద్ధానం యొక్క సాక్ష్యాన్ని తెలియపరిచినటువంటి లేఖనాలను ఈ మధ్యాహ్న ఈస్టర్ పర్వదిన వాక్కును మనము వినేటువంటి ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానపు సాక్ష్యముతో కూడినటువంటి లేఖనాలను మనం గమనించగలిగినట్లయితే ఆయన లేఖనానుసారమైనటువంటి ప్రవచన నెరవేర్పును జరిగించేదానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు అనేటువంటి లేఖనాలు మనకు చాలా పొందుపరిచి ఉన్నాయి. యెషయా గ్రంథము ముందుగానే యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి, యేసుక్రీస్తు వారి యొక్క జన్మాను గురించి తెలియపరిచి ఆయన ప్రజలందరి యొక్క భారాన్ని మోయగలిగేటువంటి వాడు, మోసేటువంటి వాడు అనేటువంటి ఒక ప్రవచనాన్ని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మన బలహీనతలను బట్టి నలుగుగొట్టబడ్డాడు, మనము చేసినటువంటి అతిక్రమ కార్యములను బట్టి ఆయన శిక్షకు గురయ్యాడు అనేటువంటి మాటలు మనము యెషయా గ్రంథము 53వ అధ్యాయం ముందుగానే ప్రవచనానుసారమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారిని గూర్చి తెలియపరిచినటువంటి ఈ ప్రవచనాలు కేవలము ఆయన యొక్క జన్మాన్ని గురించి మాత్రమే కాదు, కానీ ఆయన మరణాన్ని గురించి, ఆయన యొక్క మరణము ప్రజలందరి యొక్క పాప విమోచనార్థమైనటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఉదయకాలాన్ని మనం ధ్యానించిన రీతిగా దావీదు ముందుగానే ప్రవచించాడట. ఎవరిని గురించి ప్రవచించాడంటే యేసుక్రీస్తు వారి యొక్క ప్రవచనాన్ని ముందుగానే కీర్తనాకారుడు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రవచనము ఎలాగన నెరవేర్చబడినదో మనము బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే చూడండి, 49వ కీర్తన 7-8 వచనాలు మనం చూడగలిగినట్లయితే, ఎవడనో ఏ విధము చేత నేను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ కూడా లేడు. అయితే మరణం నుండి విమోచించగలిగినటువంటి వాడు ఈ లోకంలో సాటి సహోదరుని, లేకపోతే పొరుగువాడిని, తన బంధువులను, లేకపోతే తనకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రాణాన్ని పాపకోపంలో పడిపోయి నిత్య నరకాగ్ని పాలవుతున్నటువంటి మానవుల్ని రక్షించగలిగినటువంటి వాడు, విమోచించగలిగినటువంటి వాడు ఏ మానవుడు కూడా, ఏ యొక్క దైవ సంబోధుడుగా అని లోకంలో చెప్పేటువంటి వారు ఎవరు కూడా విమోచించలేదు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా ఆ యొక్క పునరుద్ధానపు అనుభవంలో మనను లేపినటువంటి దేవుడు. కనుక యేసుక్రీస్తు వారు మార్తతో తెలియపరిచినట్లుగా ఆయన అంటూ ఉన్నాడు, మార్తతో, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. చూడండి, మనము చనిపోయినను మనము బ్రతుకుతాం. ఎలాగను బ్రతుకుతాం అంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసునందు విశ్వాసం ఉంచితేనట ఆయన మరణములో మనము పాలిభాగస్తులమేట. అయితే యేసుక్రీస్తు వారి యొక్క మరణము లేఖనానుసారమేనా అనేటువంటి ఒక సందేహం రావాలి. లేఖనానుసారమైనటువంటి మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇది లేఖనానుసారమైనటువంటి మరణమా, లేఖనానుసారముగా
ఆయన మరలా తిరిగి లేచాడు అనేటువంటి ఒక సందేహాలు మనం నివృత్తి చేసేటువంటి దేవుని యొక్క వాక్కులు మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు. కొందరు స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళి యేసుక్రీస్తు వారు గూర్చి లేదా యేసుక్రీస్తు వారి దగ్గరకు వెళ్ళి ఆ యొక్క సమాధిని చూడటానికి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క దేహం అక్కడ వారికి కనిపించలేదట. అయితే కనిపించినటువంటి ఆ స్థితిలో బహుశా వారి యొక్క సందేహాల్లో ఒక ఆలోచన రావాలి. ఒకవేళ ఎవరన్నా దేహము ఎత్తుకొని పోయి ఉంటారా, లేకపోతే ఆ దేహం అక్కడి నుంచి ఎవరన్నా దొంగిలించి వారి యొక్క వేరే చోటకు తీసుకువెళ్ళారనేటువంటి సందేహాలు వారికి ఉన్నాయి. కానీ పునరుద్ధానపు యొక్క విశ్వాసపు ఆలోచన వారికి రాలేదని చెప్పాలి. అందుకే వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, అంటే వారు ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి దేవదూతలను అక్కడ చూచినప్పుడు వారు భయపడ్డారు. ఆ భయము, ఆ యొక్క ఆందోళన బహుశా వాళ్ళ దేవదూతలను చూచారనే కాదు, కానీ యేసు దేహం అక్కడ లేదనేటువంటి ఒక సందిగ్ధతలో వారు ఒక కంగారుతో ఒక కోల్పోయాము అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉన్నారు. అయితే దేవదూతులు అక్కడ స్త్రీలతో పలుకుతున్నటువంటి మాటలు మనం చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమును గూర్చినటువంటి ఒక మాటలను ఆ దేవదూతులు అక్కడ స్త్రీలకు చెప్తా ఉన్నారు. సజీవుడైనటువంటి వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెదకుచున్నారు. సజీవుడైనటువంటి వాణ్ణి మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు అనేటువంటి మాట ఎందుకు అక్కడ దేవదూత ప్రస్తావించబడటం జరిగినది అని అంటే, వీరు ఒకవేళ యేసుక్రీస్తు వారు ఇంకా లేవలేదేమో అనేటువంటి సందేహంతో కొందరు స్త్రీలు ఏం చేశారు అని అంటే, వారు ఆ దేహమును పూసేదానికి సుగంధ ద్రవ్యములను తీసుకొని వచ్చారంట. ఒకవేళ విశ్వాసంతో వారు ఉంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారికి సుగంధ ద్రవ్యములు అవసరం లేదు, ఖచ్చితంగా ఆయన లెగుస్తాడు, ఆయన సజీవుడు, ఆయన శక్తిమంతుడు అని విశ్వసించగలిగినట్లయితే వారు సుగంధ ద్రవ్యములు తెచ్చేవారని కాదు. అందుకే వారు ఇంకా దేహము లేదనే అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు వారు లేచాడనేటువంటి ఆలోచన వారిలో కనబడలేదు. కనుకనే యేసుక్రీస్తు వారు లేచాడు అనేటువంటి వారికి ఆలోచన కలుగజేయటానికి దేవదూత చెప్తున్నటువంటి మాట, సజీవుడైనటువంటి వాణిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మన ప్రభు సజీవుడైనటువంటి వాడు. మన యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిత్యము సజీవుడై ఉన్నాడు. ఆయన యుగయుగములకు దేవుడై ఉండి ఆయన అక్షయుడుగా, అదృశ్యుడుగా, ఆది సంభూతుడుగా ఆయన ప్రతి విధమైనటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో, మన జీవములో, పునరుద్ధానములో ఆయనే కర్తగా, ఆయనే అన్ని విషయాల్లో మనకు ఆధారుగా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని మనము తెలుసుకోవాలి. అయితే పునరుద్ధానం యొక్క సాక్ష్యము కేవలము దేవదూతలు మాత్రమే ఇక్కడ ప్రకటన చేయట్లేదు, కానీ లేఖనాలు మనకు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మరణము ఆయన్ను బంధించుట అసాధ్యం. మానవుడు మరణించిన తర్వాత ఆ మరణములోనే ఆ శరీరం అనేది ఏమైపోతుంది, మన్నైనది మునుపటి వలె తిరిగి మన్నైపోవును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకు మరలిపోవును. అంటే మన్నైనటువంటి ఈ శరీరము మన్నుతో చేయబడి దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి మన నాసికా రంధ్రాల్లో ఆయన యొక్క వాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయనను. కనుక ఈ జీవాత్మగా పరిగణించబడినటువంటి మానవుడు మరణించిన తర్వాత మనుగా మార్చబడాలి. కనుక ఒకవేళ అందము, ఆకారము, లేకపోతే గొప్పతనము, లేకపోతే ఐశ్వర్యము, జ్ఞానము బహుశా ఏమన్నా మనతో వస్తాయని అనుకుంటే అది పొరపాటే కదా. మరణించిన తర్వాత మానవునికి ఈ లోకం యొక్క జ్ఞాప్తి కూడా ఉండదు కదా. మనకు సహజంగా మరణించిన తర్వాత బయట ఏం జరుగుతూ ఉందో తెలియదు. అయితే చాలామంది ఆలోచన చేస్తున్నటువంటి
విషయం ఏంటంటే మరణించిన వారు మన ఇంటి ప్రక్కలే తిరుగుతూ ఉంటారు, మరణించినటువంటి వారు కల్లోకి వస్తారు, మరణించినటువంటి వారు మన దగ్గరకు వచ్చి మనం లేపుతూ ఉన్నారు, తడుతూ ఉంటారు అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ మనల్ని భ్రమపరిచేటువంటి వాయుమండల సంబంధమైనటువంటి అధిపతుల యొక్క సైన్యం అనగా పరలోకం నుంచి త్రోయబడినటువంటి దేవదూతలు మనల్ని భ్రమపరుస్తాయి, వారి పేళ్ల మీద వచ్చి మనల్ని భ్రమపరుస్తాయి అనేటువంటి లేఖనానుసారమైనటువంటి ఆలోచన ఎవరికి కూడా ఉండదు. చాలామంది అజ్ఞానంగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరణమైన వారికి ఈ లోకమును గూర్చినటువంటి జ్ఞాపకము లేదు. చాలామంది పిచ్చితనంగా చెప్తూ ఉంటారు కదా. ఎంత పిచ్చితనంగా చెప్తారంటే, మరణించిన వారు నిన్నే చనిపోయిన ఆమె నా దగ్గరకు వచ్చినది, నన్ను లేపింది, నాతో మాట్లాడింది, నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది, లేకపోతే ఇవి చాలా రకాలైనటువంటి కల్పన విషయాలను మనల్ని భ్రమపరిచేటువంటి దురాత్మల గురించి మనం ఆలోచన చేయం. కానీ ఎవరో ఈమె వచ్చినది, ఒకవేళ మరణించినటువంటి వారికి మన దగ్గరకు వచ్చే శక్తే ఉంటే వాళ్ళ దేహాల్లోనికి వారు మరలా చొరబడి మరలా లేస్తారు కదా. ఆలోచన చేయండి. కనుక దైవలేఖనాలను తెలియకే మనం అనాలోచనగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే మరణము మనిషిని ఈ రీతిగా మానవులుగా సహజమైనటువంటి వారంగా మరణము బంధించగలదేమో, కానీ యేసుక్రీస్తు వారిని బంధించలేదు. ఎందుకనంటే మరణ పునరుద్ధానములకు న్యాయాధిపతి అంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మరణము ఆయన్ని బంధించలేదు అనేటువంటి మాటలను మనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే, మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము. ఏంటట? మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఎవరు లేపారట? యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు లేపాడు. కారణం ఏంటంటే మరణం ఆయన్ను బంధించలేదు, మరణం ఏమి కూడా చేయలేదు. మరణం ఎలా వచ్చింది? మరణము మనిషి పాపము చేత మనము సంపాదించుకున్నది అది కదా. అతిక్రమ కార్యాలు చేసి తినవద్దని పండ్లను తిని అవ్వాదాము ఆనాడు మరణానికి పాత్రులయ్యారు. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం ఏంటి? దేవుని యొక్క మాటను తృణీకరించారు, ఆజ్ఞను అతిక్రమించారు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమేనా అంటే ఆజ్ఞ అతిక్రమము ఆలోచన ఎట్లా వస్తుంది? దురాశ గర్భమును ధరించి పాపమును కంటా ఉన్నది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటా ఉన్నది అనేటువంటి మాటను మనం అంటే ఒక మనిషి దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించడానికి కారణం ఏంటంటే దురాశ కదా. దురాశ గర్భమును ధరించి పాపమును కంటా ఉన్నది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కనుక మరణానికి అలాగను మనము పాత్రులమయ్యా. అందుకే నువ్వు ఏ నేల నుంచి తీయబడుతావో ఆ నేలలోనే నువ్వు మరలా తిరిగి మన్నైపోతావని మరణం యొక్క స్థాపన దేవుడు అక్కడ చేస్తూ ఉన్నట్లుగా ఆదాముతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఏ నేల నుండి నువ్వు తీయబడుతావో ఆ నేలలోనికే వెళ్ళాలి. అయితే మరణం మీద ఆధిపత్యము మానవునికి లేదు. మరణాన్ని ధిక్కరించి నాకు మరణం అవసరం లేదు, నేను మరణాన్ని జయిస్తాను, లేకపోతే నేను మరణించను అనేటువంటి మాటను మనము బదులుగా మరణానికి చెప్పలేం. కారణం ఏంటంటే మనము శక్తిహీనులము. మరణం మన మీద ఆధిపత్యం చేస్తూ ఉంది. మరణాన్ని అప్పగించినటువంటి ఆ సాతానుడు మన మీద ఆధిపత్యం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ మరణం యొక్క ఆధిపత్యాన్ని తొలగించేదానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు మనకైతే మరణం మీద ఆధిపత్యం అధికారము లేదు, కానీ మరణము ఆయన మీద ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశము లేదు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి వాడు. కనుకనే మరణము ఆయన్ను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. మరణపు వేదన యేసుక్రీస్తు వారి దరిదాపుల్లోనికి రాలేదు. అయితే ఆ యేసుక్రీస్తు వారిని దేవుడు లేపాడు అనేటువంటి మాటలను మనం ఇంకా చూస్తే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 30వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే, మీరు మ్రానున వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపును. ఏ దేవుడట? అబ్రాహాముతో వాగ్దానం చేసిన దేవుడు,
ఇస్సాకు యాకోబులతో వాగ్దానము చేసిన దేవుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుడు, ఈ లోక సృష్టము యావత్తును కూడా ఆయన ఏ దేవుని మాట చేత సృజింపబడినదో ఆ దేవుడు మ్రాను మీద వ్రేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు, మనము గుర్తెరిగినటువంటి దేవుడు, మన ఆదిమ పితరులు ఏ రీతిగా సృజింపబడ్డారో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు దేవుడైనటువంటి యెహోవా యేసుక్రీస్తు వారిని లేపాడనేటువంటి లేఖనానుసారమైనటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ఎందుకు అందరూ కూడా మరణానికి పాత్రులై, మరణం మీద ఆధిపత్యం లేదు కదా, అధికారం లేదు కదా, మరలా తిరిగి లేచేటువంటి శక్తి మానవుకు లేదు. ఎవరికొన్నా ఉన్నదా? మీ తాత ముత్తాతలు కానీ, మా తాత ముత్తాతలు కానీ, మన వెనకటి వారు కానీ ప్రస్తుతం ఎవరన్నా చనిపోయినా వారు మరలా సమాధుల నుంచి లేకపోతే మరణించినటువంటి ఆ పడక నుంచి లేవగలిగేటువంటి సామర్థ్యత ఎవరికన్నా ఉన్నదా? చాలామంది కూడా మనం వెర్రి వారిని మనం చూస్తాం. సమాధులు పెట్టెలు మోసుకుంటూ వెళ్తారు. గ్రామం అంతా కూడా గొప్పవాడైతే గ్రామం అంతా కూడా లేకపోతే పట్టణం అంతా కూడా తిప్పి తీసుకొని సమాధులు తోటకు తీసుకొని వెళ్తామంటే వీళ్ళ పిచ్చితనం ఏంటంటే ఊరి పొలిమేరల దగ్గరకు వెళ్ళిన తర్వాత ఒకడంటామన్నాడు. ఏమంటా ఉంటారు? ఓ పెద్ద కుమారునో లేకపోతే ఏదో కుమారునో పిలిచి, అరే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ నాన్న చెవులో ఒక మాట పలుకు. ఏమని పలకాలన్నట్ట? నానా లే, నానా లే, నానా లే అని 3 సార్లు పిలిస్తే ఒకవేళ లెగుస్తాడేమో. నన్ను కూడా అట్లాగే పిలిచారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత అయ్యా నాన్న చెవు దగ్గరికి వెళ్ళి ఒకసారి నానా లే, నానా లే, నానా లే అని 3 సార్లు పొలిమేర దగ్గర పిలవమన్నా. నేనన్నా పిచ్చి వాళ్ళారా, ఇది లేఖనానుసారమైన కదా. పిలిచింది ఆయన పిలుపుకు ఎదురే లేదు. ఆయన పిలిచిన తర్వాత ఏ ఒక్కరు కూడా అధికారం లేదు. కనుక ఈనాడు చాలా గ్రామాల్లో ఇవి ఎక్కువగా కనపడతాయి. మేము బరియలు చేస్తామంటే చాలామంది అయ్యగారులను ముందు బానిచేసి ఇక్కడ చాలామంది గ్రామ అధికారులు కానీ, గ్రామ పెద్దలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న బంధువులు కానీ సమాధి పెట్టిన అక్కడ దించి చాలామంది కూడా అక్కడ 3 సార్లు తిప్పటము, లేకపోతే అక్కడ ఆపి నానా నానా అని పిలిస్తే లెగుస్తారేమో అనేటువంటి. కానీ మరణం మీద అధికారం ఎవరికి కూడా లేదు. మరణించి లేచేటువంటి అనుభవం ఎవరికి కూడా లేదు. ఏ సమాధులైనా చూడండి మీరు కదా, ఏ సమాధులైనా చూడండి, మరణం నుంచి లేచినటువంటి ఎవరు కూడా లేరు. అన్నీ మూయబడినటువంటి సమాధులే. లోకంలో గొప్పవారు, రాజులు, గనులు, జ్ఞానవంతులు, గొప్పవారు ఎవరైనా సరే తెరవబడినటువంటి సమాధులు మీకు ఎక్కడ కూడా కనిపించవు. తెరవబడినటువంటి సమాధి ఒక్కటే చరిత్రలో, అది యేసుక్రీస్తు వారి సమాధి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఓలో క్రీస్తు మహారాజ్కి జై. కనుక ఆయన పునరుద్ధానుడై మన కొరకు లేచాడనేటువంటి ఒక సత్యాన్ని మనము గుర్తెరగాలి. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన లేచినటువంటి వాడు. పునరుద్ధానుడై మరణ బలమును ఆయన చితక త్రొక్కి మరణపు వేదనను మన నుంచి దూరము చేసినటువంటి దేవుడు మన దేవుడు. కనుక యేసుక్రీస్తు వారిని లేపినటువంటి దేవుడు ఎందుకు లేవగలిగాడు? ఏ విధంగా మనము లేవలేకపోయాము? యేసుక్రీస్తు వారు ఎలా లేచాడు అంటే, యేసుక్రీస్తు వారు సర్వసామాన్యమైనటువంటి వాడు కాదు. యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప శక్తి ఏంటో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనము చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 42వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. ఎవరికి అధిపతేనా? యేసుక్రీస్తు వారు దేనికి అధిపతి? సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. యేసుక్రీస్తు వారు మృతులకును సజీవులకును ఆయన న్యాయాధిపతి అయినాడు. ఆయన తండ్రి దగ్గర మన కొరకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. మనకు ఒక అడ్వకేట్గా మన పక్షాన న్యాయాధిపతిగా ఉన్నాడు. కనుక ఈ యొక్క జీవం మీద అధికారం ఆయనదే, మరణం మీద అధికారం ఆయనదే. మరలా పునరుద్ధానులుగా మనల్ని అందరిని కూడా ఆయనతో కూడా లేపేటువంటి ఒక గొప్ప శక్తి యేసయ్య. కనుక యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానములు లేఖనానుసారమైనవా లేవా అనేటువంటి ఒక సందేహం మనకు వస్తే చూడండి, రోమిలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే ప్రవచనాలు నిరూపించాయట. ప్రవచనాలను నిరూపించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన పునరుద్ధానుడై లేచి ఆయన ఈ యొక్క గొప్ప పునరుద్ధానపు ప్రవచనాన్ని ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా ప్రవచనాలు నిరూపించబడ్డాయి, నెరవేర్చబడ్డాయి అనేటువంటి సందేహం మనకు వస్తే చూడండి, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, దేవుడు తన కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసింది. ఎప్పుడు వాగ్దానం చేశాడట? ముందుగానే ఆయన ఈ లోకంలోనికి వస్తాడనేటువంటి ప్రవచనాలు ఉన్నాయి యెషయా గ్రంథంలో. ఆయన ఈ లోకంలోనికి దీనుడుగా వస్తాడు, ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కంటా ఉన్నది అనేటువంటి ప్రవచనం ఆయన జన్మాన్ని గురించి తెలియపరిచినది. కేవలం ఆయన జన్మాన్ని గురించి మాత్రమే కాదు, కానీ ఆయన ఈ రీతిగా సర్వ పాప పరిహారార్థమైన మరణిస్తాడు కనుక శిలువ మ్రాను మీద ఆయన మరణిస్తాడు. మానవుల మీద ఉన్నటువంటి శాపాన్ని, ధర్మశాస్త్రము ఏలెత్తి చూపించేటువంటి ఆ శాపాన్ని ఆయన మోసి మ్రాను మీద వేలాడబడినటువంటి ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అనేటువంటి ఆ శాపగ్రస్తమైనటువంటి స్థితిని యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తము ఎప్పుడు ఆ శాపాన్ని మోసి శాపగ్రస్తుడయ్యాడు. ఆ ప్రవచనము కూడా బైబిల్ గ్రంథంలో ఉంటా ఉన్నది కనుక నిశ్చయముగా మన యొక్క బాధలను, బలహీనతలను, మన రోగములను భరించును, వహించును, సహించును. ఆయన మన యొక్క అతిక్రమ కార్యములను బట్టి నలగొట్టబడ్డాడనేటువంటి ప్రవచనాలు మనకు కనపడతా ఉన్నాయి. కనుక ఆయన మ్రాను మీద మరణిస్తాడనేటువంటి ప్రవచనాలు మాత్రమే కాదు, కానీ ఆయన పునరుద్ధానుడై లేస్తాడు అనేటువంటి ప్రవచనము దావీదు కూడా తెలియజేశాడు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనేటువంటి ప్రవచనము 16వ కీర్తనలో దావీదు ప్రవచించాడు. ముందుగానే దావీదు సంతతిలో ఇలాగ ఉద్భవిస్తాడు అనేటువంటి ఒక ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారి యొక్క దేహము కుళ్ళు పట్టదు అనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అక్కడ మనం చూస్తా ఉన్నాం. కనుక ఆ మరణ పునరుద్ధానములు పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా, ఎవరి ద్వారట? పరిశుద్ధ లేఖనాలలో, అనగా నువ్వు క్యారీ చేస్తున్నటువంటి ఈ యొక్క బైబిల్లో, ఈ బైబిల్ గ్రంథంలో ఈ ప్రవచనాలన్నీ కూడా ఈ లేఖనాల్లో పరిశుద్ధ లేఖనముని యందు పొందుపరిచి తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానము చేశాడు. కనుక ఈ వాగ్దానము చేసి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను ఎలా వచ్చాడట? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున, ఎక్కడి నుంచట? మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడును ప్రభావముతో నిరూపింపబడిన. ఆయన దేవుని కుమారుడు, ఆయన సజీవులకును పునరుద్ధానమునకు న్యాయాధిపతి అనేటువంటి ఒక గొప్ప నిరూపణను ఆయన దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను. ఏ యొక్క నిరూపణ ఏం చేశాడు అంటే, లేఖనాలు ఆయన చెప్పినటువంటి ప్రతి లేఖనాన్ని ఆయన నెరవేర్చి చూపించాడు. ఆయన మరణము ద్వారా, ఆయన జన్మము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా. ఆ పునరుద్ధానపు ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన నిరూపించినట్లుగా మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తమై ఆయన తిరిగి లేచాడు అనేటువంటి ప్రవచనాలు ఇంకా మనం చూడగలిగినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం మనం గమనించగలిగినట్లయితే 15వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే చూడండి, నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము. దేని ప్రకారం అట? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందాను. ఎందుకు మృతి పొందాలి? దేవుడై ఉండి ఒక సందేహం రావాలి మనకి కదా. దేవుడై ఉండి ఒక మాట తెలియజేస్తే మీ పాపములన్నీ కూడా సమాప్తి చేయబడాలి అని చెప్తే సరిపోదా? ఆయన ఎందుకు మరణించాలి అనేటువంటి ఒక ప్రశ్న రావాలి మనకి. అయితే ఈ ప్రశ్న మనకు వస్తే బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, పాపము లేనివాడు మన యేసయ్య.
పాపము లేనివాడు అయినను సరే ఆయన ఎందుకు మరణించాడు? దేవుడు కదా, ఒక మాట తెలియజేస్తే అందరి పాపాలు పోతాయి కదా, ఒక మాట పలకొచ్చు కదా అనేటువంటి మాటను మనం గమనించగలిగినట్లయితే, ఒకవేళ పాపము ఆయన చేస్తే ఒక మాట తెలియజేయగలడేమో, కానీ పాపము చేసింది మనము ఎట్లా చేసాం? దేహములతో చేసాం కదా, మన యొక్క అవయవాలతో మనము చేసాం. కనుక ఈ పాపము మన జీవితాలను ఏలుబడి చేసినటువంటి ప్రక్రియలో ఈ యొక్క పాపం మీద అధికారాన్ని ఆయన తీసుకొని ఆ పాపమును అనగా ఆ పాపపు శిక్ష మన మీద మోయబడవలసినటువంటి స్థితిలో ఆయన మన పాప శాపాన్ని ఆయన మోసి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మోసినటువంటి అంతరార్థాన్ని ఎందుకు అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక ఎందుకు ఆయన మోయవలసి వచ్చింది? ఒక మాట తెలియజేస్తే అయిపోద్ది కదా, ఆయనే ఎందుకు మోయవలసి వచ్చినది అనేటువంటి ఒక సందేహం వస్తే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏ ఆశీర్వచనం? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే. ఎవరికట? అన్యజనులమైనటువంటి మన స్వతహాగా ఇశ్రాయేలులు కాదు, యూదులము కాదు. విశ్వసించినది అబ్రహాము. విశ్వసించిన ప్రకారంగా అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడే అంట? నీ యొక్క సంతతి ఆకాశ నక్షత్రం వల్లే, సముద్రంలో ఉన్నటువంటి ఇసుకరేణుల వల్ల విస్తరిస్తాను అనేటువంటి వాగ్దానాలు అబ్రహాము చేశాడు, ఆ సంతతికి చేశాడు. కానీ అబ్రహాము సంతతిలో మనం కాకపోయిన, ఇశ్రాయేలీయులుగా కాకపోయినా సరే, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైనటువంటి మనకు, పాపులమైన మనకు, అతిక్రమ కార్యాలు చేసినటువంటి మనకు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. అబ్రహాము విశ్వసించి ఆశీర్వాదం పొందుకుంటే, వాగ్దానం పొందుకుంటే, ఆ ప్రజలందరూ ఆ సంతతి పొందుకుంటే, మనం ఏ కార్యాలు కూడా చేయకుండా, మనలో ఏ ప్రయోజనతత్వమైనటువంటి లక్షణము లేకుండా, విశ్వాసము లేకుండా, విశ్వాసహీనమైనటువంటి మన మీద కూడా ఆయన జాలిపడి క్రీస్తు మన కోసము శాపమై ఏమయ్యాడట? క్రీస్తు మన కోసము అనగా సర్వలోక పాప పరిహారార్థమై మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. దేని నుంచట? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. ధర్మశాస్త్రము శాపం విధించడం ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చినది ఆయనే కదా. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఉపవాసం ఉండి ఆ సీనాయి పర్వతం మీద ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మోషేకు ధర్మశాస్త్రాల ఈ యొక్క పలకలను ఇచ్చినది దేవుడు కదా. పాత నిబంధన కాలంలో అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఇశ్రాయేలీయుల కొరకు పొందుపరిచిన దేవుడే కదా. మరి ధర్మశాస్త్రం ఆయన మీదే ఒక శాపాన్ని మోపటానికి కారణం ఏంటంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి, దేని విషయమై? మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని. ఎక్కడ మోసాడట? ఎవరి పాపాలు మోయబడ్డాయి? నా మనందరి పాపాలు ఆయన తన శరీరమందు మోసుకొని మన పాపములు మ్రాను మీద మోసాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మ్రాను మీద మోసినటువంటి పాపం ఆయనది కాదు. ఎవరిది కాదు? ఆయనది కాదు. ఆయన పాపము లేనటువంటి వాడు. ఆయనలో ఏ కోశాన చూసినా పాపము లేదట. బైబిల్ గ్రంథము మనం చూస్తే ఆయన ఎటువంటి గొప్ప దేవుడో, ఆయన పాపము లేనటువంటి వాడని చెప్తా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే, యేసయ్య పాపము లేనివాడి నిరూపించేటువంటి మాటలు మనం చూస్తే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడట మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఎవరట? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి యేసయ్య ఏ రీతిగా శాపం మోసాడు? ఎందుకు మోసాడు? ఎందుకు మోయవలసి వచ్చినది అనంటే, మనము మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకున్నాడు. మ్రాను మీద ఎందుకు మోసాడు?
అని అంటే కేవలం శిలువ శిక్ష మాత్రమే ఎందుకు? చాలా రకాలైనటువంటి మరణపు వేదనలు ఉంటాయి కదా, మరణపు శిక్షా విధులు రోమా ప్రభుత్వంలో చాలా ఉన్నాయి కదా. మరి కేవలము శిలువ మ్రాను మీద ఎందుకు వేలాడదీయబడ్డాడంటే బైబిల్ గ్రంథము చెబుతున్నటువంటి మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనము ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి మాట, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా. ఏ శిక్షకు? మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల. ఏ శిక్ష కట? ఏ శిక్ష ఇది? మరణ శిక్ష. మరణ శిక్ష పడాలి అంటే ఓ చిన్న పెన్సిల్ దొంగతనం చేస్తే తీసుకొని వెళ్ళి ఉరేస్తారా? మరణశిక్ష వేస్తారా? కాదు కదా. అయితే చాలామంది మనుషుల్లో చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు, లేకపోతే వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇవన్నీ కూడా మూటగడితే మనందరము మరణశిక్షకు గురి కావాలి, విధించబడాలి మనమే. అయితే మరణపు శిక్ష మన మీద మోపబడవలసినటువంటి స్థితిలో మనము ఆ భారాన్ని మోయవలసిన, ఆ శిక్షావిధికి గురవ్వవలసినటువంటి స్థితిలో దేవుడు ఆయన తన శరీరమందు మన పాపములన్నిటిని కూడా మ్రాను మీద మోసాడు. మరణ శిక్షకు తగిన పాపము చేసింది మనము, మరణించింది ఆయన. అనాలోచనగా అతిక్రమాలు జరిగించింది మనము, నిందలు మోసింది ఆయన, అవమానింపబడినది ఆయన. నాగటి చాళ్ల వలె తన యొక్క దేహము దున్నబడినటువంటి స్థితిని మనం చూస్తే అయ్యా లోకంలో ఇంతటి మరణ వేదన అనుభవించినటువంటి వారు ఎవరు కూడా లేదు. అంత శిక్షకు గురవటానికి కారణం ఏంటయ్యా అని అంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మరణ శిక్షకు తగినటువంటి పాపం మనము చేసాం. అయితే మన మీద పడవలసినటువంటి ఆ మర్రపు శిక్ష ఆయన మ్రాను మీద మోసి ఆ యొక్క మ్రాను మీద వేలాడదీయబడినటువంటి ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని రాయబడింది. చూడండి, మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము ఆఖరి భాగంలో చూస్తే మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని రాయబడింది. ఎవరట? మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. కనుక ఎవరి శాపం ఆయన మోసి ఆయన శాపగ్రస్తుడయ్యాడు కదా. మన పాపములు, మనందరి పాపములు ఆయన మోసి ఆ యొక్క శాపాన్ని మ్రాను మీద వేలాడదీయబడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. అనగా మ్రాను మీద వేలాడదీయబడినటువంటి ఆ యొక్క శాపం మనది, ఆయన శాపగ్రస్తుడయ్యాడు. కారణం ఏంటంటే నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రేమించి ఆ నిత్య స్వాస్థ్యాన్ని మనం అందరము కూడా ఆయన మరణము ద్వారా పొందుకొని మనము కూడా ఆయన మరణ పునరుద్ధానములో పాలిభాగస్సులమై ఉండేటువంటి వారంగా దేవుడు మనల్ని అందరినీ కూడా సిద్ధపరచు. ఎందుకు ఆయన మరణ పునరుద్ధానములో మనం పాలిభాగస్సులుగా చేశాడంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో మనము చూడగలిగినట్లయితే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై. ఎవరట? ఆయన మరణములో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తాం. అంటే ఆయన మరణించాడు కనుక ఆయన మరణించినటువంటి మరణము ఆయన యొక్క మరణములో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తూ ఉంది. దోష శిక్ష మనది, మోసినది ఆయన. ఆ పాపపు శిక్ష మనది, ఆ శిక్షకు గురైనది ఆయన. అంటే మన పక్షముగా ఆయన జరిగించాడు కనుక ఇక వేరే ప్రత్యామ్నాయాల అవసరం లేదు. ఇంకా మనము దానికి బదులుగా ఏ త్యాగాలు కూడా చేయని అవసరం లేదు. ఆయన ఒక్కసారి అందరి నిమిత్తము ప్రాణం పెట్టాడు కనుక ఇంకెవరు కూడా దేని నిమిత్తము కూడా ప్రాణము పెట్టనవసరం లేదు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడ్డాడు. ఆయన ఎలాగూ మృతుల్లో నుండి పునరుద్ధానుడై 3వ దినములు లేచాడో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే. ఎవరట? మనము ఆ పాపులమైనటువంటి మనము మన పాప అపరాధ పరిహారార్థము ఆయన బలియాగముగా తన ప్రాణాన్ని అర్పించాడు కనుక ఇక మనం మరణించిన అవసరం లేదు. కనుక మరణం మీద జయం ఆయన ఎలాగూ స్థాపించాడో మనకు కూడా ఆ యొక్క జయాన్ని
యొక్క శిలువ విజయాన్ని మనకు కలుగు చేశాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అనేటువంటి ఒక నినాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మరణం మీద ఆధిపత్యం, అధికారం ఆయనకున్నది. మరణం మీద ఒక విజయాన్ని స్థాపించినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు వారిని గురించి ఆయన యొక్క మరణ పునరుద్ధానంలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేసి మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎలా నూతన జీవము ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇవిగో సమస్తమును క్రొత్తవాయను. పాత ప్రాచీనమైనటువంటి స్వభావం మనలో ఇంకా ఉండకూడదు. కనుక దేవుని జీవములో పాలివారమై మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన, దేనివల్ల? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకే. దేనివల్లట? ఆయన మరణములో మనము శిక్ష వేయబడలేదు కదయ్యా. ఆయన చేతుల్లో మేకులు గుచ్చబడ్డాయి, ఆయన యొక్క కాళ్ళలో మేకులు గుచ్చబడ్డాయి, ఆయన యొక్క డొక్కలో బళ్ళపు పోటు పొడిచారు కనుక పిడిగుద్దులు గుద్దారు. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు నాగడి చాళ్ళ వల్ల ఆయన దేహాన్ని చీల్చినాయి. కనుక ఆయన పొందాడు కనుక మనం ఆయన మరణంలో ఎలా పాలిభాగస్తులు అంటే మన నిమిత్తం ఆయన చేశాడు కనుక మనము చేసినట్లే. కనుక మన నిమిత్తం ఆయన మనల్ని ప్రేమించి మనందరి కొరకు ఆయన యొక్క క్రయదానాన్ని, విమోచనను ఆయన కలిగించాడు. కనుక మనము ఆయన మరణ పునరుద్ధానములు ఎలా పాలిభాగస్తులు అంటే మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటికే. ఎందుకు బాప్తిస్మం తీసుకుంటామంటే ఆయన మరణములో పాలిభాగస్తులు. చాలామంది చెప్తూ ఉంటారు బాప్తిస్మం తీసుకోండి అనంటే కేవలం 3 సార్లు మునిగినంత మాత్రానే రక్షణ పొందినట్ల, నాకుల్లో కూడా భక్తి ఉన్నది, నేను మందిరానికి వస్తూ ఉన్నాను, ఈ బాప్తిస్మం అవసరం లేదు, అందరికీ తెలియపరచడం ఎందుకయ్యా అంటే 3 సార్లు మునగటం అనేటువంటి ప్రాముఖ్యత నీ ఆలోచన బట్టి కాదు. కానీ అక్కడ బాప్తిస్మము ఎందుకు తీసుకుంటూ ఉన్నాము అంటే బాప్తిస్మం వలన ఆయన మరణములో మనము పాలు పొందుటే, పాలిభాగస్తులమై ఆయన మరణములో పాలిభాగస్తులమై ఉంటాం. కనుక ఆయన మరణములో నువ్వు పాలిభాగస్తుడిగా ఉండాలంటే నీకు బాప్తిస్మము కావాలి, రక్షణ జీవితం కావాలి. కనుక మనము మన యొక్క జీకొండూరు ప్యారిష్లో ఎందరైతే బాప్తిసాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు, అలాగనే ప్రాముఖ్యంగా వెలగలేరు, ఆత్కూరు గ్రామాల్లో, అలాగనే విశ్వవ్యాప్తంగా దీన్ని వీక్షిస్తున్నటువంటి వారు కానీ, లేకపోతే ఈ పునరుద్ధానము నాడు లేకపోతే ఈ లెంట్ డేస్లో నేను బాప్తిస్మం తీసుకుంటున్నా అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి వారు మీరు ఏమాత్రం కూడా ఈ లాక్డౌన్ ప్రక్రియను బట్టి చింత పడనవసరం లేదు. కనుక ఈ లాక్డౌన్ ఎత్తివేయబడిన తర్వాత మీరు బాప్తిస్మం తీసుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసంలో వెళ్ళండి. ఎందుకనంటే ఈ బాప్తిస్మము మనము ఆయన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడింది. కనుక మనము బాప్తిస్మము తీసుకున్న వారంగా ఉంటే ఖచ్చితంగా మనము ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో పాలిభాగస్తులు అయ్యే వారంగా మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారంగా మనం ఉంటాం. కనుక క్రీస్తు ఎందుకు మనల్ని ఆయన మరణ పునరుద్ధానములో నుంచి ఆయన లేపి ఉన్నాడు అనేటువంటి వాస్తవం మనము గ్రహించగలిగినట్లయితే మనము క్రీస్తు యేసునందు మనము బ్రతికింపబడి మరలా ఆయన యొక్క రాజ్యములో మనం నూతన జీవాన్ని మరణములో నుండి జీవములోనికి దాటటానికి, అనగా నిత్య నరకాగ్ని కోపములో నుంచి తప్పించబడి ఆ పరలోక రాజ్యానికి ఆయన పునరుద్ధాన బలము ద్వారా మనము చేకూర్చబడటానికి, ఆయన రాజ్యములో నిత్యానందాన్ని మనం అనుభవించడానికి దేవుడు మనలందరినీ కూడా సిద్ధపరిచాడు. కనుక ఈ దినాన మనం ఇంకా బాప్తిస్మము లేక ఆయన పునరుద్ధానమును విశ్వసించగా ఆయన మరణ పునరుద్ధానములో పాలిభాగస్తులై ఇంకా ఉండనటువంటి వారు ఎవరైనా ఉంటే బాప్తిస్మం తీసుకోనండి, రక్షణ పొందండి, ఆయన విశ్వసించండి. క్రీస్తు యేసునందు విశ్వసించినటువంటి వారు చనిపోయిన బ్రతుకుతారు అనేటువంటి వాస్తవం ఏంటంటే ఈ లోకంలో ఏదో ఒక రోగం వచ్చి మరలా స్వస్థత పొంది బ్రతకటం అంటే ఈ బ్రతుకు నిమిత్తమై కదా ఆయన చెప్పాడు. ఏ బ్రతుకు నిమిత్తమై ఆయన చెప్పాడంటే రాబోతున్నటువంటి ఆ జీవం, అనగా ఆ నిత్యమైనటువంటి ఆ జీవం ఆ పరలోకములో మన కొరకు దేవుడు సిద్ధపరిచి పొందుపరిచాడు. కనుక ఆ జీవమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ యొక్క 70-80 సంవత్సరాల జీవితాన్ని గురించి మీరు ఆలోచించకూడదు. ఎందుకంటే అయ్యా ఈ 70-80 సంవత్సరాల జీవితం కొరకు ఇంకా ఏం సంపాదిద్దాం, ఏమి ఎంపర్లాడుతూ ఏం మనము తీసుకొని వెళదాం అనేటువంటి ఆలోచన. ఇక్కడ నుంచి ఏది కూడా తీసుకెళ్తావా? మరణించిన తర్వాత నీతో వచ్చేదేది కూడా లేదు. అందుకంటాడు ఒక కవి, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు
పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. ఎస్, మనం ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళేది ఏది కూడా లేదు కనుక ఈ లోకంలో మనము మరణించకముందే యేసుక్రీస్తునందరి విశ్వాసముతో మనము జీవించగలిగినట్లయితే ఈ యొక్క బాహ్య సంబంధమైనటువంటి విశ్వాసముతో కూడినటువంటి జీవితము ద్వారా మనము రక్షింపబడి ఆయన యొక్క బాప్తీసము, ఆయన ఏర్పరిచినటువంటి బాప్తీస సంస్కారము ద్వారా ఆయన మరణ పునరుద్ధానములో పాలిభాగస్తులమే కదా. బాప్తీసం ఎందుకు తీసుకున్నామంటే చాలామంది చెప్పేటువంటి మాట కదా. ఏం చెప్తారు? అయ్యా ఒక ఫోటో తీసుకొని అందరినీ బాప్తీసం తీసుకున్నాను అందరికీ తెలియటానికి, లేకపోతే కొత్త బట్టలు కట్టుకోవటానికి, లేకపోతే కొత్త బైబిల్ చేత పట్టుకొని ఆ రోజు వరకు ఒక ఫోటో దిగి ఒక సంవత్సరం పాటు బల్లారాధన చేసుకొని మందిరాలకు మరలా మానేయటానికి ఇది కాదు బాప్తీసం. లేకపోతే ఆ బాప్తీసం సర్టిఫికెట్ ఉంటే నాకు వీసా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అనేదానికి బాప్తీసం కాదు. లేకపోతే నేను పెళ్లి చేయనని పాదిరి గారు అక్కడ బిగించి కూర్చుంటే పెళ్లి కోసం బాప్తిజాలు తీసుకునేటువంటి వారు చాలామంది, వీసాల కోసం తీసుకున్నటువంటి మెడికల్ సీట్ కొరకు, డాక్టరేట్ కొరకు. కనుక ఈ విధమైనటువంటి బాప్తీసాలు దేవునికి అవసరం లేదు. బాప్తీసము సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మరణ పునరుద్ధానము అనుభవంలోనికి మనం వెళుతూ ఉన్నాం. బాప్తీసము ద్వారా మనము ఆయన యొక్క మరణములో పాలిభాగస్తులమై క్రీస్తుతో కూడా మనం లేపబడేటువంటి అనుభవంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. కనుక నేటి దినాన మనం ఉదయకాలాన యూట్యూబ్ ప్రసంగంలో మనం విన్నాం. కనుక ఈ రెండు ప్రసంగాల యొక్క సారాంశాన్ని మనం గమనించగలిగినట్లయితే క్రీస్తు యుగయుగములకు సజీవుడు, మన దేవుడు. ఆయన సజీవుడుగా అక్షయుడుగా మనం నిత్యము పరిపాలించేటువంటి మన యొక్క జీవ మరణ పునరుద్ధానముల మీద న్యాయాధిపతిగా ఉన్నటువంటి దేవుడు. కనుక మనము మరణ భయము చేత మనము నింపబడి మనము మరణానికి లోబడుతూ మరణ యొక్క భయము మన యొక్క దరిదాపుల్లో మన చుట్టుప్రక్కల ఉన్నప్పుడు ఆ మరణపు వేదన నుంచి, భయము నుంచి, ఆ మరణపు వాసన నుంచి మనల్ని తప్పించి మరణం మీద ఒక విజయాన్ని, సాతానుని తన యొక్క కాళ్ళ క్రింద చితక కొట్టి ఆయన మరలా పునరుద్ధానుడై లేచి మనకు ఒక గొప్ప అనుభవాన్ని ఆయన యందుల విశ్వాసం ద్వారా మనము పరిపూర్ణంగా పునరుద్ధానపు అనుభవంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ పునరుద్ధాన అనుభవం నీకున్నదా? ఈ పునరుద్ధానపు అనుభవం క్రీస్తుతో కూడా లేపబడ్డావా? క్రీస్తుతో కూడా లేపబడ్డావు అనేదానికి సాక్ష్యం ఏంటంటే నువ్వు బాప్తీసము తీసుకొని క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. క్రీస్తుతో లేపబడేటువంటి అనుభవం లేకుండా పరలోకానికి మనం వెళ్ళాం. కనుక నీకు పరలోకములో స్థానము కావాలి అని అంటే క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవం. చాలామంది క్రీస్తుతో కూడా లేపబడేటువంటి అనుభవం కాదు, కానీ క్రీస్తును భ్రమపరిచేటువంటి అనుభవాలు చాలా ఎక్కువైనాయి కదా. 40 దినాల దీక్ష అని చెప్పేసి 41వ రోజు యథావిధి తదాస్థితి అయిపోయేటువంటి 40 రోజులు భక్తిని మాత్రమే మేము చేస్తాం. మరలా వచ్చే సంవత్సరం 40 దినాలు భక్తి చేసి మిగతా 325 దినాలు మాకు అవసరం లేదు దేవుడు అనేటువంటి సాక్ష్యాన్ని కనపరుస్తూ ఉన్నారు. కానీ ఒకసారి సంపూర్ణంగా విశ్వసించి బాప్తీసము తీసుకుంటేనే ఖచ్చితంగా నీ యొక్క యాత్రను ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా నీ విశ్వాసాన్ని కాపాడుకోగలిగితేనే నిత్య పరలోకంగా ఉంటా ఉన్నది. అంతేకాని ఇక్కడిక్కడే ఏదో ఆ 40 రోజుల తెల్లని వస్త్రాలు, ఆ యొక్క గచ్చక లేకపోతే గ్రే కలర్ వస్త్రాలు నువ్వు ధరించుకొని 40 దినాల వరకే నీ యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుంటే నీ యొక్క అనాలోచన ఏం చేస్తామంటే ఆకలి చేత నువ్వు మార్చుకొని లేకపోతే ఆ 40 దినాల యొక్క కాలయాపన చేయడానికి తప్ప దేనికి కూడా ప్రయోజనం ఉండదు. ఒకసారి నువ్వు విశ్వాసం నీలో ప్రారంభించబడితే బాప్తీసము తీసుకుంటే సంపూర్ణమైన విధానముల మీద మనము క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారంగా ఉంటే మనము
క్రీస్తుతో కూడా లేబడినట్టు ప్రథమ ఫలంగా మనం ముందుగా ఆయనతో కూడా మనం వెళతాం. ఆయన జీవములో పాలిభాగస్వము నిత్యానందము మనం అనుభవించి ఆయన రాజ్యంలో నిత్యం ఆయన స్తుతించేటువంటి ధన్యతలో మనందరూ కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక అటు సిద్ధపాటులో నీవు నేను మన అందరము కూడా ఆయన రాజ్యంలో మరలా ఆయన స్థాపించబోతున్నటువంటి ఆ యొక్క నూతన యెరూషలేములో మనం నిత్యానందాన్ని అనుభవించగలిగినట్లు మనమందరం కూడా ఆయుక్తపరచబడి మనందరం కూడా దేవుడు సంసిద్ధపరిచి నడిపించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా ఈ యొక్క ఈస్టర్ పర్వదిన పునరుద్ధానపు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక లాక్డౌన్ లేకపోతే ఈ 14తో ముగించబడతా ఉందో, లేకపోతే ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా ఎక్కువగా పెరిగి దాదాపు 30వ తారీఖు లేకపోతే ఇంకా ఎన్ని నెలలు పడతా ఉందో మనకైతే తెలియదు. కానీ మనము కేవలం క్రైస్తవులుగా విశ్వాస సంబంధులుగా ప్రార్థన చేయటమే మనం నేర్చుకున్నాం. ప్రార్థనాపూర్వకమైనటువంటి ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగానే ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనటానికి మనం సిద్ధపడేటువంటి వారు. కనుక కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి వారి నిమిత్తమే ప్రార్థన చేద్దాం. అలాగనే ఇంకా ఈ యొక్క వ్యాధి సోకకుండా అనేక దేశాలు ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క స్వస్థత, దేవుని హస్తము మన ప్రపంచం మీద ఉండగలిగినట్లు దేవుడు ఒక గొప్ప విడుదల, దేవుని యొక్క మహత్యాన్ని అందరూ తెలుసుకోనగలిగినట్లు దేవుడు ఒక అద్భుత కార్యాలను ఇక మన యొక్క ప్రపంచంలో దేవుడు జరిగించాలని ఆయనకు నిర్ణయాన్ని బట్టి, ఆయన ఆలోచన బట్టి దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరగగలిగినట్లు మనము ప్రార్థన చేద్దాం. కనుక అలాగనే మా యొక్క వెలగలేరు ఆత్కూరు సంఘాల్లో ఉన్నటువంటి మీ అందరికి కూడా మీరందరూ బాగున్నారా, అందరూ బాగున్నారనేటువంటి విశ్వాసం కలిగి ఉన్నాను. కనుక మీరందరూ కూడా క్షేమంగా సుభిక్షంగా అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడేటువంటి వారంగా మీరు ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను. కనుక విశ్వాసంతో మీరు ప్రార్థనలో ప్రతినిత్యము గృహారాధనలు మీరు ఏర్పాటు చేసుకొని ప్రతి సమయంలో నానా సమయాల్లో మీరు ప్రార్థన చేయడానికి మీరు సిద్ధపడి ఉండవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. కనుక మీ యొక్క గృహాల్లో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. అలాగనే మన యొక్క అధికారులను జ్ఞాపకం చేసుకోనండి. మన యొక్క ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, మన యొక్క రాజకీయ నాయకుల్ని, లేకపోతే అధికారుల్ని, ప్రభుత్వాధికారులను, పోలీసుల్ని, డాక్టర్స్ని, వైద్య సిబ్బందిని, అలాగనే మన యొక్క బిషప్ తండ్రులు మోడరేటర్ గారిని బట్టి, మన యొక్క బిషప్ తండ్రి వారు ది రైట్ రెవరెండ్ డాక్టర్ తంటేపూడి జార్జ్ కొర్నీలియస్ తండ్రి గారిని బట్టి, అలాగనే తల్లి గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, అలాగనే మన యొక్క దక్షిణ ఇండియా సంఘంలో ఉన్నటువంటి గురువర్గ పరిచర్యను బట్టి, అలాగనే మన యొక్క కృష్ణా గోదావరి డైసిస్లో ఉన్నటువంటి పాస్టర్ సమూహాలంతటిని బట్టి, సంఘాలను బట్టి, అలాగనే మన యొక్క అంబాపురం డేనరీని బట్టి, మన డేనరీ చైర్మన్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగనే మన యొక్క ప్యారిష్ గురువర్యులు, మన పెద్ద గురువర్యులు రెవరెండ్ సే జయరాజాయి గారిని బట్టి, అలాగనే అమ్మగారిని బట్టి, అలాగనే ఇచ్చిన పిల్లలను బట్టి దేవుడు వారిని ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని పరిచర్యలు మన యొక్క జీకొండూరు ప్యారిష్లో ఉన్నటువంటి సంఘాలన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ఇంకా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, విశ్వాస సంబంధులైనటువంటి వారిని అందరి నిమిత్తమై మనము ప్రార్థన చేయబద్ధమై ఉన్నాం. కనుక అందరి నిమిత్తమై జ్ఞాపకం చేసుకోవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగనే చాలామంది బాప్తీసాల కొరకు మీరు సిద్ధపడ్డారు. కనుక చాలామంది ప్రార్థన లేక మీ గృహాల్లోని మీరు చేసుకుంటున్నారు అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. కనుక బాప్తీసాలకి పేర్లు ఇచ్చినటువంటి వారు ఆత్కూరు వెలగలేరు సంఘాల్లో బాప్తీసాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారందరూ కూడా మీరు నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసంలో సన్నగిల్లొద్దు. కనుక మీరు నిత్యము ప్రార్థనతో అదే విశ్వాసాన్ని కొనసాగించి బాప్తీసం కొరకు సిద్ధపడండి. కనుక ప్రభువుతో ఒప్పుకున్నటువంటి మీ అనుభవం చాలా గొప్పది. కనుక అట్టి అనుభవంతో మనం ఇంకా ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగింపులోనికి మనం వెళదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన రాజా, ఈ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నీ వాక్కును మేము వినేటువంటి ధన్యతను ఈ ఈస్టర్ పర్వదినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అవును తండ్రి ప్రభు, మరణం మీద విజయము తండ్రి, అక్షయుడిగా పునరుద్ధానుడుగా మరలా తిరిగి లేచినటువంటి నీ యొక్క గొప్ప మహోన్నతమైనటువంటి లేఖనాలను ఉన్నాయి. నేను గూర్చి, నీ మరణమును గూర్చి, మరణ పునరుద్ధానం గురించినటువంటి లేఖనాలు మేము పరిశోధించి లేఖనానుసారమైనవా కావా అనేటువంటి ఆధ్యాత్మిక సత్యాలను నాయన మేము తెలుసుకున్నాం. ప్రభాని బట్టి నీకు స్తోత్రాలు ప్రభానైనా. ఇంకా నాయన ఈ మరణ పునరుద్ధానపు అనుభవంలో ఇంకా బాప్తిస్మం లేక ప్రభానైనా నీ యొక్క మరణ పునరుద్ధానపు అనుభవంలో ఇంకా నీ యొక్క ఆత్మచేత ముద్రించబడినటువంటి వారు అనేక మంది ప్రభా, రక్షణ పొందడానికి అనేక మార్గాలు మీరు తెరవ చేస్తున్న విననటువంటి వారు అనేక మంది. కనుక నాయన
ప్రభా తెరవబడినటువంటి హృదయములతో విశ్వాసముతో నాయన ప్రభా నీ వైపు చూసినటువంటి వారిని కూడా మీరు రక్షించండి తండ్రి. నీ యొక్క కృప చేత నీ బలీయమైనటువంటి హస్తముల చేత బలపరిచి ఇంకా నిత్యము నడిపించి ప్రభ నీ యొక్క సమాధానం నీ ఐక్యతను ప్రభ నీ యొక్క సహవాసాన్ని నాయన మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. అలాగే నేనైనా కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి. ప్రభు మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభు. విశ్వవ్యాప్తంగానైనా ప్రభు అనేకులకు ప్రభు ఇది వ్యాప్తి చెందుతూ ఉండగా ఏ వ్యాప్తి కూడా లేకుండా కృపను దయచేసి సహాయం చేయండి. మరలా నాయన లాక్డౌన్ తదుపరి మేమందరం కూడా కలుసుకుని నేను ఆరాధించుకున్నట్టు కృపను చూపించి సహాయం చేయండి ప్రభు. రీతిగా అంతవరకు మేము మా ప్రార్థనలతో మా గృహాల్లో మేము ప్రార్థనతో గడపగలిగినట్లు కృపను దయచేసి సహాయం చేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. మా గురించి మీ నిత్యము ప్రార్థన చేయండి. మీ నిమిత్తము ప్రతి నిత్యము కూడా మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాం కనుక ప్రతి విషయంలో కూడా మీరు ప్రార్థనా సిద్ధపాటుతో మీ గృహాల్లోనే మీరు విశ్వాసంతో ప్రార్థన చేయవలసిందిగా ప్రభువు పేట మనం చేస్తూ ఉన్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.